ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే 8 ఏళ్లుగా ఎంతో కృషి చేసి తెలంగాణలో పచ్చదనం పెంచుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. గతంలో హరితహారం అంటే నేతలు అధికారులకు అర్థం కాలేదన్నారు. హరితహారాన్ని చాలా మంది హాస్యాస్పదం చేశారు. కాంగ్రెస్ నాయకులు జోకులు వేశారని గుర్తు చేశారు. కానీ హరితహారం ద్వారా రాష్ట్రంలో 7.7% పచ్చదనం పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు విషయంలో సర్పంచ్ అభినందిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. చూపెట్టా నాకు నేను తిరుగుతా ఉంటే 3-4 ఏళ్ల కింద పెట్టే చెట్లు బ్రహ్మాండంగా పెరిగి చాలా పెద్దగా మనకు కనపడతా ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు దాదాపుగా 250 ఎకరాల వరకు మిగతా ఏరియా అంతా కూడా ప్లాంటేషన్ చేసింది. ఇది దేనికి సంకేతం? తెలంగాణలో 7.7% ఎంతనో పచ్చదనం పెరిగింది. ఇది ఊరికే మాటలు చెప్తే పెరగదు, తమాషాలు చెప్తే కథలు చెప్తే కాదు. దీనికి నేను ముందుగా అందరికన్నా ముందుగా ఫారెస్ట్ అధికారులు ఎట్లాగో అభినందనీయులే. మన చీఫ్ సెక్రటరీ గారే ఫారెస్ట్ సెక్రటరీగా ఉన్నారు. అందరికన్నా ఎక్కువ నేను అభినందించేది మన గ్రామ సర్పంచుల్ని. కారణం ఏంటంటే వాళ్ళు, నేను చట్టం తెచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా కోచింది నా మీద. కానీ ఆ చట్టం యొక్క స్ఫూర్తి ఈ రోజు ఎంత అద్భుతంగా గ్రామాలు పచ్చగున్నాయి. మొన్ననే ఒక కవి గారు రాసింది, అద్భుతమైనటువంటి పాట ఒకటి రాసింది. ఆయన దారులన్నీ పూల తేరులు అయిపోయినాయి అని చెప్పింది. రథాలు పూల రథాల్లా కనబడుతున్నాయి. దారిలో పోతుంటే, రోడ్ల మీద పోతా ఉంటే ఏ పక్కకు పోయినా కూడా పచ్చని చెట్లు స్వాగతం చెప్తా ఉన్నాయి. అవి పూసినటువంటి ఎర్రటి పసుపు పచ్చటి పూలతోని అందంగా ఉన్నాయి వీధులు తెలంగాణలో చెప్పుకొస్తా ఉన్నారు. ఇది మట్టిగా జరిగేది కాదు. అంతకుముందు ఒకసారి గ్రామాలు ఇక్కడనే ఉన్నాయి, నేను ఎక్కడి నుంచి అమెరికా నుంచి రాలేదు. దాసర్ల పలకాన్ని నాకు పొలం ఉండేది. మా మిత్రుడు గణేష్ రెడ్డి గారు అప్పుడు రమ్మని చెప్తే అక్కడ పోయి అక్కడ ఉంటిని. అప్పుడు నేనే ఆ ఉన్న 10-15 ఎకరాలకు 20 బోర్లు వేయవలసి వచ్చింది. సన్నగా పోస్తే ఆ బోర్లని ఒక కాడ తెచ్చి కుండీలో పెట్టి, అసలు ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధలన్నీ తీరాలి. తెలంగాణలో చాలా వరకు తీరిపోయినాయి. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మా కిషన్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, ఇద్దరిని మించి మా రంజిత్ రెడ్డి ఎంపీ గారు మాట్లాడుతున్న కనబడ్డప్పుడల్లా వాళ్ళు నీళ్లే అంటారు. ఇక పాలమూరు ఎత్తిపోతలు ఎప్పుడైతుంది, మా నీళ్లు ఎప్పుడు వస్తాయి అని పంచాయతీ పెడతారు నాతో. మీకు నిజం చెప్పానంటే ఏంటంటే పాలమూరు ఎత్తిపోతలు కూడా కాళేశ్వరంతో పాటు కంప్లీట్ అయిపోయింది. ఈ పాటికి అన్ని కట్టిన రిజర్వాయర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆగస్టులో వాటిని నింపుకోబోతా ఉన్నాం. ఏర్పాటు చేసి వాళ్ళంతా చూపెట్టారు నాకు. నేను తిరుగుతా ఉంటే 3-4 ఏళ్ల కింద పెట్టే